ఇప్పుడు విమానం ఎక్కాలంటే అంతా భయపడిపోతున్న పరిస్థితే. అందుకు కారణం అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన. అవును, ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బట్టకట్టాడు. ఈ దెబ్బతో చాలా మంది ఫ్లైట్ జర్నీ అంటే భయపడిపోతున్నారు. ఇకపోతే ఈ ప్రమాదం జరిగిన నాటి నుంచి వెంటనే వరుస పెట్టి విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. హెలికాప్టర్లు సైతం కుప్పకూలుతున్నాయి. ఇవన్నీ మరవక ముందే తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పేస్ జెట్ Q400 విమానంలో ఉన్నట్టుండి సాంకేతిక సమస్య ఏర్పడింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఇష్యూ తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించి అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్పోర్ట్ లోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ స్పేస్ జెట్ విమానయాన సంస్థ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పేస్ జెట్ ప్రతినిధి వెంటనే స్పందించారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన స్పేస్ జెట్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వారిని ఇతర విమానంలో తిరుపతి పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలిపారు. కాగా ఉన్నట్టుండి జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.